అందరికీ జై శ్రీరామ్. ఒకసారి స్క్రీన్ మీద ఒక ఫోటో పెడుతున్నా చూడండి. ఈ మేడం గారు మాట్లాడుతున్న మాట ఏదైతే ఉన్నదో నిజం, అక్షరాల సత్యం. గతంలో నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్కు మాకు ఈ చర్చ జరిగిందనమాట. అప్పుడు నేను కూడా ఏమన్నానంటే, అవునరా, ఈ రిజర్వేషన్లు అనేవి చదువు విషయంలో ఉండకూడదు, చదువులో అందరూ సమానంగానే ఉండాలి. మిగతా విషయాల్లో నేను రిజర్వేషన్ గురించి మాట్లాడను, కానీ ఈ చదువు విషయంలోనే రిజర్వేషన్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు 100 మార్కులు వచ్చిన వాడు, 100కి 90 మార్కులు వచ్చిన వాడు ఓసీ అగ్రకులస్తుడు అయితే, 35-40 మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువ కులస్తులు అయి ఉంటారు. మరి ఇప్పుడు జాబు ఆ 40-30 వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ పరంగా వాళ్ళకి జాబ్ వెళ్తే 90 మార్కులు, 100కి 90 మార్కులు వచ్చిన వాడి పరిస్థితి ఏంటండి? మన దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్ళి సేవలు చేస్తున్నారు అక్కడ స్థిరపడి. అంటే అందుకే ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. చూడండి, చాలా దేశాల్లో మన ఇండియన్స్ అక్కడ గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. కొంతమంది అయితే రాజకీయంగా కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు. మరి కొద్ది గొప్ప ఆ దేశ అభివృద్ధిలో వాళ్ళ భాగం, మన ఇండియన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ భాగం ఉన్నది. వాళ్ళంతా ఎవరండి? బాగా చదువుకొని నాలెడ్జ్ పెంచుకొని ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇక్కడ జాబు దొరక్క ఇతర దేశాలకు పోయి స్థిరపడ్డారు. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ వల్ల జాబులు రావట్లేదు కాబట్టి వాళ్ళు అటువైపు వెళ్ళి మన దేశానికి చేయాల్సిన సేవ అక్కడ చేస్తున్నారు. అదే 30-40 మార్కులు వచ్చినోడికి జాబ్ ఇస్తే వాడు ఏం చేస్తారండి? అగో అలా ఉంది మన దేశ పరిస్థితి. అందుకనే ఆలోచించండి, చదువుల్లో ఈ రిజర్వేషన్ అనేది తీసేయాలండి. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో అలాంటి వాడికే జాబ్ అనేది ఉండాలి. అప్పుడు తక్కువ కులం వాడు, ఎక్కువ కులం వాడు అనే ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కడు చదువుతాడు, ప్రతి ఒక్కడు జాబ్ కొట్టాలన్న ఆలోచనతో చదివి గొప్ప స్థాయిలో ఉంటారు. అప్పుడు దేశం కూడా గొప్పగా ఉంటుంది. ఇది నా అభిప్రాయం అండి. ఏమన్నా తప్పుగా అనిపిస్తే మీకు క్షమించండి. నా అభిప్రాయాన్ని నేను తెలియజేయడంలో తప్పులేదు కదా. కాబట్టి ఇది ఆలోచించండి, గబక్కన మాట్లాడకుండా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోండి, అంతే. బాగుంటుంది. ఎక్కువ మార్కులు వచ్చినోడికే జాబ్ ఉంటే చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.